11వ అధ్యాయం. కార్తీక మాసం 11వ రోజు. 11వ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పాను నేను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువుని అవిసె పూలతో కనుక పూజిస్తే కనుక చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ విష్ణుమూర్తిని అర్చన చేసిన తర్వాత పురాణ పఠనం చేయించిన వినిపించిన అలాంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. పురాణ శ్రవణం చేయమంటున్నారు ఈ కార్తీక మాసంలో. విష్ణుమూర్తిని పూజించిన తర్వాత పురాణ పఠనం చేస్తే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారట. దీనికోసం ఇంకో ఇతిహాసం చెప్తాను. దాన్ని శ్రద్ధగా వినమని చెప్తున్నారు వశిష్ఠుల వారు జనకులతోటి. ఆయన ఈ విధంగా చెప్తున్నారు. పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే ఒక విప్రుడు ఉన్నాడు. ఆయన పేరు మందరుడు. అతను ఇతరుల ఇళ్లల్లో వంటలు చేస్తూ అక్కడే తింటూ వాళ్ళింట్లోనే తింటూ మద్య మాంసాది పానీయాలన్నీ సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలని పాటించకుండా దురాచారుడై మెలుగుతున్నాడు అతను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు కూడా. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా ఆ పతినే దైవంగా ఎంచి విసుగు చెందకుండా సకలోపచారాలు చేస్తూ ఉండేది అతనికి. పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంది ఆవిడ. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడిగా పనిచేస్తూ ఉన్నా కూడా ఇల్లు గడవట్లేదు. అందుకని చిన్న వర్తకం కూడా చేస్తూ ఉండేవాడు అతను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవడం లేదు అతని సంసారానికి. దాంతో దొంగతనం చేయడం ప్రారంభించాడు. దారి కాచి బాటసారుల్ని బాధపెట్టి వాళ్ళ దగ్గరున్న ధనాన్ని వస్తువుల్ని అపహరించి జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇతను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో వెళ్తున్నాడు. అతన్ని భయపెట్టి కొట్టి ధనం అపహరిస్తున్నాడు ఇతను. అపహరిస్తుంటే అక్కడికి ఇంకో కిరాతకుడు వచ్చాడు. వచ్చి ధనాశ్చేత వాళ్ళిద్దరినీ చంపేసి ఆ ధనం మూట కట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ సమీపంలో ఉన్న గుహలోను ఒక వ్యాఘ్రం ఒకటి ఉంది. అదేమో గాండ్రిస్తూ వచ్చి ఈ కిరాతకుడి పైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా చంపేశాడు. కానీ ఆ పులి కూడా తన పంజాతోటి కిరాతకుడిని కొట్టింది. కొట్టడంతో ఆ దెబ్బకి ఈ కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే కాలంలో 4 విధాల హత్య చేయబడ్డారు. అలా చనిపోయారు 4 కూడా. వీళ్ళు 4 కూడా యమలోకంలో అనేక శిక్షలను అనుభవిస్తూ రక్తం కక్కుకుంటూ బాధపడుతున్నారు వాళ్ళు యమలోకంలో. మందరుడు చనిపోయిన దగ్గర నుంచి కూడా అతని భార్య నిత్యము ఆవిడ హరినామస్మరణ చేసుకుంటూ సదాచారవర్తిని అయ్యి భర్తను తలుచుకుంటూ దుఃఖిస్తోంది ఆవిడ పాపం. అలా కాలం గడుపుతోంది. కొన్నాళ్ళకి ఆవిడ ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని ఆవిడ గౌరవంగా ఆహ్వానించింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, స్వామి, నేను దీనురాల్ని, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను. అందుకని నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి. నేను మోక్షాన్ని పొందాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఆ మహర్షిని బతిమాలుకుంది ఆవిడ. ఆమె వినయానికి ఆచారానికి ఋషి చాలా సంతోషించి, అమ్మ, ఈవేళ కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ దినాన్ని వృధాగా నువ్వు పాడు చేసుకోకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు. నేను చమురు తీసుకొస్తాను, నేను నూనె తీసుకొస్తాను. నీ దగ్గర ఏం లేవు కదా పాపం, అందుకని నేను తీసుకొస్తాను చమురు. నువ్వు ప్రమిదని ఒత్తిని తీసుకొస్తే దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలాన్ని నీ వంతుగా నువ్వు తీసుకో అని చెప్పాడు ఆయన ఋషి.
చెప్పేసరికి అప్పుడు ఆవిడ చాలా సంతోషించి వెంటనే దేవాలయంకి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో ఆవు పేడతో అలికింది. అలికి ముగ్గులు పెట్టి తనే స్వయంగా ఒత్తి చేసింది. 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికి అందరికీ కూడా ఈవేళ రాత్రి ఆలయంలో పురాణ కాలక్షేపం జరుగుతుంది, అక్కడికి రండి అని చెప్పి అందరినీ పిలిచింది కూడా ఆవిడ. ఆమె కూడా రాత్రంతా పురాణాన్ని వింది. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది. శరీరం ఉండదు కదా, ఎంత పుణ్యం చేసినా పాపం చేసినా కొంతకాలానికి మరణించడం సహజం కాబట్టి ఆవిడ విష్ణు చింతనతో కాలం గడిపింది. కానీ అంచకాలం వచ్చింది, మరణించింది ఆవిడ. ఆమె పుణ్యాత్మురాలు అవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి ఆవిడని విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుపోయారు. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం ఉంది కదా, అందుకని కొంచెం దోషం ఈవిడికి అంటుకుందన్నమాట. అందుకని మార్గమధ్యంలోనూ ఇతన్ని విష్ణులోకానికి తీసుకువెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఒకసారి యమలోకానికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఒక దుష్టుడితోడు కొంతకాలం కాపురం చేసింది ఆవిడ. అందుకని ఓసారి యమలోకానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ నరకంలో మరి 3 కలిసి బాధపడుతున్న తన భర్తను చూసింది. తన భర్త ఇంకా 3 ఒకటేసారి చనిపోయారు కదా వీళ్ళందరూ. 3తో కలిసిన భర్తను చూసింది, బాధలు పడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడ విష్ణుదూతలను అడిగింది, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధ పడుతున్నారు, అందుకని నా మీద దయ ఉంచి వాళ్ళని కూడా ఉద్ధరించండి అని చెప్పి ఈవిడ ప్రాధేయపడింది. వాళ్ళకు కూడా ఆ నరకం నుంచి బయటికి తీసుకురావాలంటే ఏదో ఒకటి చెప్పండి, నేను ఏం చేయాలో చెప్పండి అని ప్రాధేయపడింది ఈవిడ. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడయ్యాడు. అతను బ్రాహ్మణుడు కానీ స్నానం చేయలేదు, సంధ్య వార్చలేదు, అందుకని అతను పాపాత్ముడయ్యాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడయ్యాడు. అతను ధనాశ చేత ప్రాణ స్నేహితుని చంపి ధనాన్ని అపహరించాడు. 3వ వాడు వ్యాఘ్రం. 4వ వాడు పూర్వం ద్రవిడ దేశాన బ్రాహ్మణుడై జన్మించాడు. అనేక అత్యాచారాలు చేసి 12 రోజున కూడా తైలలేపనం మధ్య మాంసభక్షణ చేశాడు. 12 రోజున నూనె రాసుకోకూడదన్నమాట. అందుకని 12 రోజున ఇతను తైలలేపనం చేసుకున్నాడు, మధ్య మాంసాలు తిన్నాడు, అందుకని అతను పాపాత్ముడయ్యాడు. అందుకని ఈ 4 నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఎవరు? విష్ణుదూతలు ఈవిడికి చెప్తున్నారు. అందులో ఆమె చాలా బాధపడి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించింది ఆవిడ. నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా బయటికి తీసుకురావాలి నరకం నుంచి, ఏం చేయమంటారో చెప్పండి అని అడిగిందనమాట. అప్పుడు ఆ విష్ణుదూతలు అన్నారు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు ఒత్తి చేసిన ఫలాన్ని వ్యాఘ్రానికి, ప్రమిద ఫలాన్ని కిరాతకుడికి, పురాణం వినడం వల్ల వచ్చిన ఫలం ఆ విప్రుడికి ధారపోస్తే వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు ఆమె అలాగే ధారపోసింది వాళ్ళకి. ఆ 4 ఆమె దగ్గరికి వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు. వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళారు. కనుక ఓ రాజా, కార్తీక మాసాన పురాణం వినడం వల్ల, దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితం కలిగిందో విన్నావా అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఏకాదశాధ్యాయం 11వ రోజు పారాయణం సమాప్తం. దీనిలో చెప్పింది ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పురాణ పఠనం చెయ్యాలి, దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ.